వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. ప్రకాశం జిల్లా మడనూరు గ్రామం పెద్దపట్టపాలెం వద్ద సముద్ర తీరంలో విహారయాత్రకు వెళ్లారు సూర్యప్రకాష్ రెడ్డి. సముద్రం ఒడ్డున రైడింగ్ వెహికల్ ని అద్దెకు తీసుకున్నారు టీడీపీ నేత. ఆ వెహికల్ ని సముద్రాలలోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. నిర్వాహకులు వద్దని వారించినా వినకుండా వాగ్వాదానికి దారితీసింది ఆ అంశం. అప్పటికే ఫుల్గా మద్యం మత్తులో ఉన్నారు టీడీపీ నేత. రైడింగ్ వెహికల్ యజమాని కుమారుడిపై ఆయన అనుచరులు చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున సముద్ర తీరానికి చేరుకున్నారు పట్టపు కాపులు. టీడీపీ నేత సూర్యప్రకాష్ ఆయన అనుచరులకు దేహశుద్ధి చేశారు. మత్స్యకారులను బూతులు తిట్టి మీ అంతు చూస్తామంటూ టీడీపీ నేతలు బెదిరించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు వచ్చినా సూర్యప్రకాష్ రెడ్డిని విడిచిపెట్టలేదు మత్స్యకారులు. చివరికి సూర్యప్రకాష్ రెడ్డితో క్షమాపణ చెప్పించుకున్నారు పట్టపు కాపులు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి జరిగినటువంటి ఘోర అవమానం, ఆయన అనుచరులు చేసినటువంటి వీరంగం, చివరికి ఆయన నేరుగా వారికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏంటి? పోలీసులు వచ్చినప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడం, మత్స్యకారులు ఆ స్థాయిలో, అంటే మేము ఆ స్థాయిలో అవమానానికి గురయ్యాము, మా మీద ఆ స్థాయిలో వారి అనుచరులు దౌర్జన్యం చేశారు కాబట్టి సహించేది లేదు, మాకు క్షమాపణ చెప్పిన తర్వాతే వెళ్ళాలి, ఎటకేలకు వారి పంతాన్ని ఎక్కించుకున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు? అసలు అక్కడ ఏం జరిగింది? గుడ్ ఆఫ్టర్నూన్ మురళి. ఇది ప్రధానంగా కూడా ఈ మధ్య కూటమి నేతల చర్యలు కొంత వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇతను పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అనే అతను టీడీపీ నేత. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసే వాళ్ళు. ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆయన టీడీపీలో చేరడం జరిగింది. నిన్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తన అనుచరులతో కలిసి మడనూరు ప్రాంతంలోని సముద్ర తీరం దగ్గరికి వెళ్లారు. అక్కడ ఆయన సహచరులతో కలిసి మద్యం సేవించినట్లుగా తెలుస్తుంది. మద్యం సేవించిన తర్వాత అక్కడ ఆటలు పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా బైక్ రైడింగ్స్, అట్లా కార్ డ్రైవింగ్స్ అట్లాంటివి ఉంటుంటాయి. ఆ విధంగా అతను ఒక వెహికల్ ని తీసుకొని అక్కడ తిరగడానికి అతను అనుచరులందరూ ఆ వెహికల్ ని తీసుకొని అక్కడ సముద్ర వలల్లో తిరుగుతూ ఉన్నారు. కానీ వీళ్ళు సాధారణంగా నీళ్ళలోకి వెళ్లకుండా బయట సముద్ర పొడ్డున ఆ వెహికల్ ని తిప్పాల్సి ఉండగా వీళ్ళు సముద్రపు అలల్లోకి తీసుకువెళ్ళడంతో ఆ వెహికల్ డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. దీంట్లో వెహికల్ నిర్వాహకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అనుచరులతోటి మీరు ఈ విధంగా చేయటం వల్ల మా వెహికల్ డ్యామేజ్ అయింది, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళు నిలదీశారు. దీంతో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన అనుచరులు ఆ నిర్వాహకులపై దాడి చేయడం జరిగింది. సాధారణంగా మత్స్యకార గ్రామాల్లో కొంత కట్టుబాట్లు ఉంటే అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా స్థానిక మత్స్యకారులు ఇమీడియట్ గా స్పందిస్తూ ఉంటారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉండే కొంతమంది మత్స్యకారు యువకులు వచ్చేసి ఏంటి గొడవ ఏంటి, ఇక్కడ ఎందుకు వాళ్ళపై దాడి చేస్తానని అడిగితే వీళ్ళు కూడా వాళ్ళని బూతులు తిడతా, మీరేం చేయగలరు, మేము టీడీపీ నాయకులం అన్నట్లు ఆయన మాట్లాడటం జరిగింది. దీంతో మత్స్యకారులందరూ వాళ్ళ ఊళ్ళోకి వెళ్లి వాళ్ళ పెద్దలకి ఈ విషయం తెలియజేయడం జరిగింది. పెద్దలు వచ్చి టీడీపీ నేతలు నిలదీశారు, ఇది పద్ధతి కాదు, ఇలా చేయటం సముద్ర తీరంలో మద్యం సేవించి ఇట్లా గొడవలకు ఇట్లా దిగరాదు, మీరు వెళ్ళిపోతుందని చెప్పారు. కానీ అప్పటికి కూడా టీడీపీ నేతలు వీళ్ళు అనుచరులు కానీ వాళ్ళు అదుపులోకి రాకుండా మత్స్యకార పెద్దలతో కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో మత్స్యకార పెద్దలు టీడీపీ నేతలతో సహా వారి అనుచరులను బంధించి దేవాలయం వద్ద ఉంచారు. దీంతో అక్కడికి ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చారు. టీడీపీ నేతను విడిపించడానికి ప్రయత్నం చేశారు. కానీ మత్స్యకార గ్రామాల్లో కాపు అంటారు వాళ్ళ పెద్దని. ఆ పెద్ద ఏం చెప్తే అదే వేదవాక్యంగా పాటిస్తారు. పోలీసులే కాదు, జిల్లా కలెక్టర్ కూడా ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ కాపు చెప్పిన వాటిని కాదని తీసుకొని రాలేదు. ఈ విషయం ఎంతో పెద్దదవుతుందని చెప్పి తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఒంగోలు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ఉన్నతాధికారులు కూడా మధ్యవర్తుల ద్వారా మాట్లాడి మత్స్యకారులు మామూలుగా సంప్రదింపులు జరిపినప్పుడు పట్టు విడుపులు ఉంటాయి, డెఫినెట్ గా ఎంతో కొంత కన్విన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి మాట. వారు కన్విన్స్ అవ్వలేదు, క్షమాపణ చెప్పాక, అది కాక అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతకు సంబంధించి కూడా వారు ఆ స్థాయిలో పట్టుబట్టారంటే అక్కడ ఏదో పెద్ద విషయమే జరిగి ఉంటుందనేటువంటి మాట చెప్తున్నారంటే ఆ స్థాయిలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడ ప్రధానంగా మత్స్యకారులు, వాళ్ళ వెర్షన్ ఏంటి? మత్స్యకార గ్రామాల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు ఉంటాయి, అవి ఎన్నికల సమయంలో ఉంటాయి. ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు రాజకీయ పార్టీలు లెక్క చేయరు.
వాళ్ళ గ్రామంలో కాపు పెద్దంతా తీర్మానం చేసి మనం పలానా పార్టీకి ఓటేద్దామంటే ఊరంతా అదే కట్టుబాటు నిలబడి అదే పార్టీకి ఓటేస్తుంది. అలా ఉంది. అక్కడ రాజకీయ పార్టీల ప్రమేయం కూడా ఉండదు. వాళ్ళు మత్స్యకార సముద్రాన్ని వాళ్ళు దేవతలాగా పూజిస్తూ ఉంటారు. సముద్ర తీరం, సముద్ర ప్రాంతాల రక్షణ కానీ వాళ్ళు పోలీసులకు సహకారం అందిస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో అక్కడ ఇలాంటి ఏదైనా గొడవలు జరిగినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం సహజం. కానీ ఇక్కడ మద్యం తాగి ఉండటం, అక్కడ వాళ్ళ కళ్ళ ముందే దాడి చేయటం, నిర్వాహకుల పైన మాట్లాడిన ఈ మత్స్యకార కాపు పెద్దల్ని కూడా దూషించడంతో వాళ్ళు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వీళ్ళు రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ విధంగా గ్రామంలోకి వచ్చి ఇలా చేయడం సరికాదని చెప్పేసి వాళ్ళు ఏమైతే అదైందని చెప్పి వాళ్ళని అక్కడే నిర్బంధించారు. చివరికి మత్స్యకార ప్రజలందరూ కొంత మధ్యవర్తుల ద్వారా చెప్పించిన తప్పైపోయింది, క్షమించండి ఒక్కసారి కంటే వాళ్ళు అప్పటికీ మేము వదలమని చెప్పారు. లేదు ఈ విషయాలు పెద్ద చేయొద్దని చెప్పి ఉన్నతస్థాయి అధికారులు కూడా వాళ్ళకి చెప్పడంతో క్షమాపణ చెప్పడంతో పాటు ఆ పాడైపోయిన వెహికల్కి 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వెళ్ళమని చెప్పి మత్స్యకార గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. దీంతో ఇంకా టీడీపీ నేతలు 25,000 రూపాయలు ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేయటం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లక్ష్మీనారాయణ. ఇక టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి జరిగినటువంటి ఘోర అవమానం, జిల్లాలో టీడీపీ నేతలు కూడా దీనికి సంబంధించి చర్చించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ప్రకాశం జిల్లా మడనూరు గ్రామం పెద్దపట్టపాలెం వద్ద సముద్ర తీరంలో విహారయాత్రకు వెళ్లారు సూర్యప్రకాష్ రెడ్డి. సముద్రం ఒడ్డున రైడింగ్ వెహికల్ని అద్దెకు తీసుకున్నారు. ఆ వెహికల్ని సముద్ర అలల్లోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. నిర్వాహకులు వద్దరు వారించినా వినకుండా వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అప్పటికే ఫుల్గా మద్యం మత్తులో ఆ టీడీపీ నేత ఉన్నట్లుగా తెలుస్తోంది. రైడింగ్ వెహికల్ యజమాని కుమారుడిపై చేయి చేసుకున్నారు టీడీపీ నేత సూర్యప్రకాష్ రెడ్డి అనుచరులు. అందుకే అక్కడ వివాదం చెలరేగింది అనేటువంటి మాట. విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున సముద్ర తీరానికి పట్టపు కాపులు చేరుకున్నారు. టీడీపీ నేత సూర్యప్రకాష్ ఆయన అనుచరులకు దేహశుద్ధి చేసినట్లుగా తెలుస్తోంది. మత్స్యకారులను బూతులు తిట్టి మీ అంతు చూస్తామంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగినట్లు సమాచారం.